హలో బ్యూటిఫుల్ సోల్స్. చాప్టర్ 15 స్టార్ట్ చేద్దామా? పురుషోత్తమ యోగ. చాప్టర్ 14లో 3 గుణాలు మనిషిని ఎలా బంధిస్తాయో చూసాము. చాప్టర్ 15లో ఆ బంధం నుండి బయటికి ఉండే మార్గాన్ని కృష్ణ చూపిస్తాడు. కృష్ణ ఈ చాప్టర్లో ఏమి ఎగ్జాంపుల్ చెప్తాడు? ఓ అర్జున, ఈ సంసారం ఒక చెట్టు లాంటిది, జీవితం అనే ఒక చెట్టులో మనం అందులో ఇరుక్కున్నాము అని అంటాడు. ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఈ చెట్టుకి మూలం పైకి ఉంటుంది, కొమ్మలు కింద ఉంటాయి. అయితే ఆ చెట్టుకి ఆకులు పండులు ఏంటి? ఆకులు అంటే వేదాలు, పండులు అంటే కర్మ ఫలితాలు. మనం ఈ చెట్టుకి ఎందుకు ఇరుక్కుపోయినాం? ఆశలు మరియు కోపం వల్ల మనం ఈ లోకానికి బంధింపబడుతున్నాం. ఈ బంధనం నుండి ఎలా బయటికి రావాలి? ఆశని తగ్గించి లోకం పైన పట్టు వదలాలి. ఈ చెట్టుని వదిలేసి ఎక్కడ వెళ్ళాలి? నా పరమ స్థానానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన వాడు మళ్ళీ పుట్టడు, మోక్షం కలుగుతుంది, తిరిగి జన్మ లేదు. ఆ పరమస్థానం ఎలా ఉంటుంది? అక్కడ సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, అగ్ని లేదు, దేవుడు వెలుగు మాత్రమే ఉంటుంది. మనం ఎందుకు నిజంని చూడలేము? అహంకారం మరియు ఆశల వల్ల నిజం మన కంటికి కనిపించదు. ఎవరు ఈ నిజంని చూడగలుగుతారు? మనసు క్లీన్గా ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు మాత్రమే ఈ నిజాన్ని చూడగలుగుతాడు. పురుషోత్తమ అంటే ఎవరు? మారిపోయే లోకం పైన, మారని ఆత్మ పైన నేను ఉన్నాను, అందుకే నేను పురుషోత్తమ అని అంటాడు. ఈ లోకం ఒక చెట్టు, దేవుడు ఒక చెట్టుకి మూలంని గుర్తించితే జీవితంలో భయం ఉండదు. శివాయ నమః.